సిటీ న్యూస్ కు స్వాగతం. మోపిదేవి మండల పరిధిలోని కేకొత్తపాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్ ఘటనపై ఎంఈఓ దుర్గాసాగర్ స్పందించారు. మోపిదేవి మండల పరిధిలోని కేకొత్తపాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్ ఘటనపై ఎంఈఓ 1 దుర్గాసాగర్ స్పందించారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు మందలించడంతో 9వ తరగతి చదువుతున్న అదే గ్రామానికి చెందిన విద్యార్థిని పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుందని సోషల్ మీడియాలో వచ్చిన కథనాలకు ఎంఈఓ వివరణ ఇచ్చారు. విద్యార్థిని ఇంటి దగ్గర జరిగిన సంఘటన వల్లనే ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. విద్యార్థులు ఒత్తిళ్లకు లోను కాకుండా విద్యను అభ్యసించాలని ఈ సందర్భంగా ఎంఈఓ విజ్ఞప్తి చేశారు. మోపిదేవి మండలం కేకొత్తపాలెం పాఠశాలలో ఉపాధ్యాయుడు మందలించాడని మనస్తాపానికి గురై పాఠశాలలో విద్యార్థిని పురుగుల మందు తాగిందనేది అవాస్తవం. అసలు జరిగిన విషయం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులను విచారించగా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు విచారిస్తే ఇంట్లో పనిచేసే విషయంలో అక్క చెల్లిద్దరు గొడవపడి పెద్దపిల్ల కోపం వచ్చి పురుగుల మందు తాగిందనే విషయం తెలిసింది. ఈ విషయానికి పాఠశాలకి ఏ విధమైన సంబంధం లేదు. ఇటువంటి విషయాల్లో గురించి స్టూడెంట్స్ ఆలోచించకుండా 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తూ మంచి రిజల్ట్ సాధించాలని, మన జిల్లాని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. విద్యార్థులలో ద్విగుణీకృతమైన ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని పోస్టల్ సూపరింటెండెంట్ ఆదినారాయణ అన్నారు. సైన్స్ పట్ల విద్యార్థులలో అవగాహన మరింత పెంపొందేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని పోస్టల్ సూపరింటెండెంట్ ఆదినారాయణ అన్నారు. బాలాజీ విద్యాలయంలో విద్యార్థులతో 3వ రోజు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. ప్రిన్సిపల్ కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలు నానాటికి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థులకు మరింత ఆసక్తి పెరిగేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్లో 7వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ పరికరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చాలా వెనకబడ్డారు. ఇంతకుముందు మేము చదువుకునే టైంలో పోస్ట్ ఆఫీస్ నుంచి సంచారిక పోస్ట్ అని చెప్పేసి టీచర్స్ దగ్గర పిల్లల దగ్గర నుంచి కలెక్ట్ చేసి టీచర్స్ వాటికి ఉండి అమౌంట్ డిపాజిట్ చేసి సేవింగ్స్ ఎలా అని చెప్పేవాడు. అది డిస్కంటిన్యూ అవ్వడం వల్ల తర్వాత మీ వరకు అవి చేరకపోవడం. కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి స్కీమ్స్ లేకపోయినా కానీ బయట నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేది అటువంటి ఎంకరేజ్ చేస్తుంది బాగా. సో మీరందరూ కూడా ఫైనాన్షియల్ లిటరసీ, సేవింగ్స్ ఎలా చేయాలనేది నేర్చుకొని చేసుకుంటే మీకు అది ఫ్యూచర్లో మీకు నెక్స్ట్ చదువుకోవడానికి కానీ నెక్స్ట్ ఏదైనా మీకు అది ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉంటుంది, మీ పేరెంట్స్ ఇచ్చే సపోర్ట్తో పాటు. ఓకే, ఇంకా మీరు ఇప్పుడు సైన్స్ డే అని చెప్పేసి ఇలా జరుపుకుంటారు. ఎందుకు సైన్స్ డే గురించి సివి రామన్ గురించి లేదా అబ్దుల్ కలాం గురించి లేదంటే జగదీష్ సుభాష్ చంద్రబోస్ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటారు. వాళ్ళ లైఫ్లో ఏమైనా 3వ రోజు మన ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా నడుస్తున్నది అంటే దానికి భగవంతుడిచ్చిన ఆశీర్వచనములు, తల్లిదండ్రులు, మీ టీచర్సు ఇచ్చినటువంటి ప్రోత్సాహాలు ఇవన్నీ కూడా కారణం. ఈరోజు మన దగ్గరికి పోస్టల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ గారు చాలా నాలెడ్జబుల్ పర్సన్, ఇప్పుడే మంచి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చారు. అక్కడ మనకి మిమ్మల్ని ఉద్దేశించి కూడా ఈ సైన్స్ ఫెయిర్ని ఉద్దేశించి కూడా వారు మాటలు మాట్లాడతారు. కాబట్టి శ్రద్ధగా అవి విని మీలో యొక్క సృజనాత్మకతని, మీ యొక్క క్రియేటివిటీని అవన్నీ కూడా మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా ఒకసారి కోరుతూ, సార్ ఒకసారి మీరంతా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేసేదానికి కొంచెం ఎగ్జిబిట్స్ పెట్టారు. అయితే వీటిని మన దైనందిన జీవితంలో ఉపయోగపడే విధంగా మనం తయారు చేసుకోగలగాలి. సో ఎగ్జిబిట్ పెట్టడమే కాదు, ఆ నాలెడ్జ్ని మనం రియల్గా తయారు చేయాలి. సో ఆ తయారు చేయాలంటే మనం నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవాలి. కాబట్టి ఒక మంచి లైబ్రరీలో మీరు విజిట్ చేసి అక్కడ ఉన్న బుక్స్లో ఉన్న నాలెడ్జ్ తీసుకొని ఎక్స్పెరిమెంట్ రియల్ లైఫ్లో చేసే విధంగా మీరు తయారు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఫౌండర్ ప్రిన్సిపాల్ గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీ అందరికి కూడా మంచి లైబ్రరీ ప్రొవైడ్ చేసి రియల్ లైఫ్లో చేసే ఎక్స్పెరిమెంట్లు, అంటే ఇప్పుడు రోబోటిక్స్ టెక్నాలజీ ఉంది, ఆ రోబో మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, అది మన లైఫ్కి ఎలా అనుసంధానించుకోవాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ఆ రోబోటిక్ టెక్నాలజీ వాడే విధానం తెలియాలి. ఒక సైంటిస్ట్ను ఎవరైనా ఇస్రో కావచ్చు, వేరే టాటా ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి కావచ్చు, ఎవరిని వాళ్ళ యొక్క అక్కడ ఉన్న పనిచేసిన సైంటిస్టులు ఏమన్నా వీలైతే మీకు అప్పుడప్పుడు విజ్ఞానాన్ని అందించే విధంగా పిలిపించుకోగలిగితే ఈ సంస్థకి మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. వేసవిలో దాహార్తిని తీర్చేందుకు దాతలు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ముదావహమని మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ అన్నారు.
వేసవిలో దాహార్తి తీర్చేందుకు దాతలు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ముదావహమని మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు. నగిరి చెన్నయ్య మార్కెట్లో మదర్ తెరిసా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం వేసవిలో ఎంతో ఉపయుక్తమని మేయర్ వెంకటేశ్వరమ్మ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వేసవిలో మదర్ తెరిసా సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తుండడం అభినందనీయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు గురుప్రసాద్, సభ్యుడు జలచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి నవచైతన్య సేవా సమితి అనే ఒక సమితిని ఏర్పాటు చేసి వాళ్ళు చేయగలిగినంత పరిధిలో వాళ్ళు సహాయం చేయడం చాలా గొప్ప విషయం. ఇవాళ చూస్తున్నాం, ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా చేయడానికి మనసు లేని ప్రజల్నే చూస్తున్నాము. మనసుండి చేయలేనటువంటి ప్రజల్ని ఇవాళ చాలా మందిని చూస్తున్నాం. అలాంటి వాళ్ళు ఎంతో ప్రేమ అభిమానాలు ఉండి ఇలాంటి ఇవాళ ఏంటంటే ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళ భోజనం లేకపోయినా ఉండగలం, కానీ మంచినీళ్ళు తాగందే ప్రతి మనిషి కూడా ఈ ఎండకి తట్టుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ ఇలాంటి మంచి కార్యక్రమానికి కార్యదర్శి గురుప్రసాద్ గారు మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆయన ఎన్నుకోవడం అంటేనే చాలా మంచి విషయం. ఇవాళ బజారు ఈ షాపుల్లో ప్రతి ఒక్కరు ఎక్కడో దూర తీరాల నుంచి వచ్చే ప్రజలు ఎక్కువ ఉంటారు ఈ షాపింగ్ లో. మరి ఇక్కడ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అన్ని సౌకర్యాలు లేనటువంటి ఈ బజార్లో ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వడం మంచి విషయం, చాలా మంచి విషయం. ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని వాళ్ళకి ఇంకా భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్తూ నన్ను ఇక్కడికి పిలిచిన వీళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. నా తరపు నుంచి నేను కూడా ఏదన్నా సమాజానికి చేయగలిగినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేస్తున్నారని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సోడిశెట్టి బాలాజీరావు విమర్శించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాపోరు యాత్రలో భాగంగా నగరంలోని దేవునితోట ఎస్టీ కాలనీలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ వైకాపా అరాచక పాలనను తరిమికొట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నాయకులు ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, మత్తి వెంకటేశ్వరరావు, నాగగాయత్రి, వీరమల్లు అంజనాదేవి, పద్మావతి, అభినందన, ఫణిరాజ్, వన్నెంరెడ్డి ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనేక రకాలైన సంక్షేమ పథకాలు నిరంతరంగా మనం చెప్పుకునేటువంటి పథకాలు 1, 2 కాదండి, సుమారు 180 సంక్షేమ పథకాలు మనకు జరుగుతున్నాయి. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది పోర్టు నేనే చేశాం, మెడికల్ కాలేజీ మేమే తెచ్చాం. అయ్యా నువ్వు ఈ షేర్ ఎంత, నీ షేర్ ఎంత, మా షేర్ ఎంత రాయాలి కదా, ప్రధానమంత్రి గారు బొమ్మ వేయాలి కదా. మేము మాట్లాడేది ఏంటంటే నీ ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ఉంది, ఇద్దరు కోఆర్డినేషన్తో జరిగేటువంటి కార్యక్రమాలు. మరి నరేంద్ర మోడీ గారిని పక్కన పెట్టి నేనే చేశాం, మేమే చేశాం అనేటువంటి ఈ విషయాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈ మచిలీపట్నం పోర్టు నిన్న నాని గారు అబ్బాయి చెప్తున్నారు మనకి పోర్టు సాధించామని. పోర్టు సాధన కమిటీగా ఏర్పడి మేమందరం కుటుంబాలను పక్కన పెట్టి పిల్లలను పక్కన పెట్టి ఈ మచిలీపట్నం కోనేరు సెంటర్లో 4-5 సంవత్సరాలు కష్టపడి పోరాటం చేసి సాధించుకున్నటువంటిది ఈ యొక్క పోర్టు. ఈ రాజకీయ నాయకులు ఇక్కడ ఉండేటువంటి పార్టీలు రకరకాలైన తప్పుడు దారులు బట్టి ఈ పోర్టుని సరైనటువంటి పందాల లేకుండా మరి ఇంత ఎప్పుడో జరగాల్సిన 10 సంవత్సరాల క్రితం జరగాల్సినటువంటి పోర్టుని మరి మాయగా మంత్రంగా చేసి ఎక్కడైతే పోర్టు వస్తే ఇక్కడ ప్రజా విధానాలు మారుతాయి, ఇక్కడ ప్రజలంతా బాధపడతారు, రేపొద్దున రాజకీయ భవిష్యత్తు మనకు ఉండదేమో అనేటువంటి భయంతో బాధతో ఈ పోర్టుని చాలా నిర్లక్ష్యం చేశారు. మేమందరం అడిగాం ఈ ప్రజాప్రతినిధుల్ని, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టండి, కేంద్ర ప్రభుత్వం అనేక పోర్టులు ఇస్తుంది, ఈ మచిలీపట్నం పోర్టు కూడా మేము తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని అంటే ఆ రోజున ఈ పోర్టు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే మళ్ళీ మా మనగడిపోతుంది. అన్ని సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో అవేర్నెస్ రావడానికి మేము ఎంతో కృషి చేస్తూ వస్తున్నాం. అలాగే ఇంకా చెప్పాలంటే అమ్మా, ఇక్కడ మహిళా మనులు ఉన్నారు, అందరూ డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నవాళ్లే. ఆ డ్వాక్రా గ్రూప్ అనేది
వాజ్పేయి గారు ఉన్నప్పుడు మా ప్రభుత్వం వాజ్పేయి గారు పెట్టిన టైంలో పెట్టిన డ్వాక్రా గ్రూప్ అది అందరూ తర్వాత స్టిక్కర్లు వేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే అమ్మ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ప్రతి చిన్న పిల్లవాడు అలాగే గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కళ్ళు కూడా పోషకాహార లోపం ఉండకుండా ఉండటానికి పోషకాహారం కూడా అందిస్తోంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అది 80% 80% పోషకాహారానికి నిధులు ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఓన్లీ 20%. ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం, గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ సొమ్మొకళ్ళది సోకొకళ్ళది అయిపోయింది. దానికి ఇప్పుడు మేమంతా చెప్పుకోవాలని మీ ముందుకు వచ్చాం. అలాగే ఇప్పుడు అందరికీ సోషల్ మీడియాలో అవేర్నెస్ బాగా పెరిగింది. అమ్మా మీకు నేను ఒకటే చెప్తున్నాను, ఓటుని నమ్ముకోండమ్మా, ఓటుని అమ్ముకోవద్దు. ఎందుకంటే మనం ఓటుని నమ్ముకుంటే మనకి అభివృద్ధి కార్యక్రమాలు బాగా. ప్రజాపోర్టు కార్యక్రమం చేపట్టి ఈరోజు మచిలీపట్నంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దానికి ముఖ్య కారణం ప్రజాపూర్ అనేది ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ చేసే పోరాటం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ చేసే పోరాటం, అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ చేసే పోరాటం, మీ హక్కుల సాధన కోసం భారతీయ జనతా పార్టీ చేసే పోరాటం. మీరందరూ ఒకటే గమనించాలి, 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఏ పార్టీని ఎన్నుకోవాలి, ఏ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మిగిలిన పార్టీకి ఉన్న తేడా ఏంటని మీరు గ్రహించాలి. మీరందరూ ఒకటి గుర్తుంచుకోవాలా, ఎన్డీఏ 1 గవర్నమెంట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు మొట్టమొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి దేశవ్యాప్తంగా సింగిల్ లైన్ రహదారులు తప్ప కనీసం డబుల్ లైన్ రహదారులు లేని పరిస్థితి ఆ రోజు ఉంది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి వెంటనే దేశవ్యాప్తంగా 4 లైన్ల రహదారులు, నేషనల్ హైవేస్ని ఏ వరల్డ్ బ్యాంకులో అప్పు చేయకుండా కొన్ని వేల కోట్లతో ఖర్చు పెట్టి నేషనల్ హైవే పూర్తి చేశారు. ఒక్క రూపాయి కూడా దాంట్లో అవినీతి జరగలేదు. దానికి కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ సొంత కుటుంబాలు లేవు. వారి కుటుంబం అంటే ప్రజలతో ఉన్నదే వారి కుటుంబం. అంతేగాని వారి సొంత కుటుంబంతో కోసం, సొంత కొడుకుల కోసం ఆస్తులు సంబంధించిన అవసరం భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం 4 లైన్ల రహదారిని 6 లైన్ల రహదారిగా పూర్తి చేయడం కాకుండా రైల్వే లైన్ని డబుల్ లైన్ని 4 లైన్లుగా కూడా తీర్చితే అందుగా కృషి చేస్తుంది. దేశవ్యాప్తంగా అనేక కొత్త ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.